హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్. అందరూ బాగున్నారండి. నాకైతే హెల్త్ బాగాలేక వాయిస్ అయితే ఇలా ఉంది, ఎవరు ఏమనుకోద్దండి. నేను మిల్ మేకర్ పకోడీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూడండి. మిల్ మేకర్ తీసుకున్నానండి, ఒక 100 గ్రాములు. అది ఒక గిన్నెలోని తీసుకొని వేసి ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్నాక వాటర్ మునిగేంత వరకు పోసుకొని ఒక 2 మినిట్స్ అయితే బాగా నానిపోతాయండి. మన వేడి నీళ్ళు కాకుండా చల్లనీళ్ళతోనే పోసుకొని నానబెట్టుకోండి, ఎందుకంటే వేడి నీళ్ళు అయితే మెత్తగా అయిపోతాయి. అవన్నీ పిండుకొని వేరే గిన్నెలో వేసుకుంటున్నానండి. ఇవన్నీ అన్నీ అలా వేసుకుంటున్నాను. ఇంకొండి అన్నీ అలా వేసుకున్నాక ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఇంచి మిరియాల పొడి, 1.5 స్పూన్ ఇంచి గరం మసాలా అండి, 1 స్పూన్ కారము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగ్గ సాల్ట్ అండి. మీరు ఒక 1/2 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1.5 స్పూన్ ఇంచి శనగపిండి, అలాగే 1 స్పూన్ బియ్య పిండి అండి. ఇవన్నీ వేసుకోండి. అలాగే ఫుడ్ కలర్ నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నానండి. ఈ మసాలా అంతా మిల్ మేకర్కి పట్టించాలండి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మసాలా బాగా పట్టించి పక్కన పెట్టేసుకోవాలండి. ఇదిగోండి ఇలా రెడీ అయింది కదా, పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా మరిగాక ఇప్పుడు మిల్ మేకర్ని ఒక్కొక్కటిగా అలాగే పకోడీలా వేస్తున్నానండి. అన్నీ అలా వేసుకోవడమేనండి. ఇది బయటికి క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఉంటాయండి. 10 మినిట్స్లో అయిపోతాయండి. పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెట్టచ్చు, చాలా ఈజీగా అయిపోతాయి. ఇవన్నీ అన్నీ హై ఫ్లేమ్లోనే వేయించేసుకోండి. ఇలా వేయించుకున్నాక ఈ కలర్ వచ్చాక తీసేసుకోండి. మంచి కలర్ వచ్చింది కదండి, ఈ కలర్లోనే తీసేసుకోవాలన్నీ. అన్ని ఆయిల్ అలా వేసి తీసేసానండి. ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిమిర్చి వేయించుకుంటానండి. అలా పచ్చిమిర్చి వేయించుకొని అవి కూడా తీసేసుకున్నాక అందులోనే కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని అది కూడా వేయించి తీసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి, క్రిస్పీగా ఉంటుంది. బయట క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఉంటాయి. ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా మిల్ మేకర్ పకోడీ అంతా ఒక్కొక్కటిగా వేసుకుంటున్నానండి. చూడండి ఎంత బాగున్నాయి కదా, చూడడానికే కాదండి టేస్ట్ కూడా బాగుంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా చేసి పెట్టండి చక్కగా. పెద్దవాళ్ళు ఎవరైనా అయితే పచ్చిమిర్చితో నంచుకొని కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటే ఇంకా బాగుంటాయండి. మీకు అంతగా ఇష్టం ఉంటే ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మంచి మంచి కుకింగ్ వీడియోస్తో వస్తూ ఉంటాను. మీకోసం కూడా పెడుతున్నాను, తినేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.